viewers, welcome to my YouTube channel Anshu Toffee Sarees. ఈ రోజు మనం చూడబోయే టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి. ఇక్కడ ఉన్న నంబర్ ఉంది కదా, ఈ నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ నెంబర్ కి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు. అలాగే వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము. వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా కలర్ఫుల్ సారీస్ అన్నమాట. ఒక సారీ కనుక తీసుకుంటే మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. 2 సారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఇందులో మనం ఒక 3 వెరైటీస్ అనేది చూస్తున్నాం ఈ వీడియోలో. ఇప్పుడు నేను కట్టుకున్న సారీతో పాటు ఇంకా వేరే 2 రకాల చీరలు కూడా నేను చూపిస్తున్నాను. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట అవి. చాలా మంచి కలెక్షన్స్. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మ్యాంగ్లూర్ సిల్క్ వస్తుందండి. బాగుంటుంది, ఫాలింగ్ ఉంటుంది, స్టిఫ్నెస్ అయితే అస్సలు ఉండదు. పార్టీ వేర్ కలెక్షన్స్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ఇమిటేషన్ అనేది ఒకటి వచ్చేసింది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. పైన చిన్న బోర్డర్ ఇచ్చేసి మనకి ఇట్లా ఒక చిన్న గోట్ వర్క్ లాగా ఇచ్చారు. క్లాత్ మాత్రం ఫైన్ క్లాత్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి ఇది మధ్యలో అంతా కూడా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా మీకు కనిపిస్తుంది కదా, సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. మధ్యలో అంతా కూడా డైయింగ్ స్టైల్లో వస్తుంది. ఫస్ట్ టైం అయితే మాత్రం ఒక్కసారి డ్రై వాష్ అయితే చేయించండి. సెకండ్ టైం నుంచి మీరు నార్మల్ ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి బాందిని డిజైన్ కూడా డైయింగ్ స్టైల్ ఇచ్చేసారు. మొత్తం శారీ ఎంత ఉంటుంది, పళ్ళు చూపిస్తాను. పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు కదా, ఇది మనకి క్లాత్ అండి. క్వాలిటీగా స్ట్రాంగ్ గానే మనకి ఈ హ్యాంగింగ్స్ అనేది యాడ్ చేశారు, క్లాత్ తో ఇచ్చారు. శారీలో మనం కింద కుచ్చిళ్ళ పార్ట్ చూసినట్లయితే కనుక చూడండి, మీకు చక్కగా నీట్ గా లైన్, తర్వాత కింద బాందిని డిజైన్ చాలా అంటే చాలా చక్కగా ఉంటది అనమాట. అంటే మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్. సమ్మర్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే నేను ప్రతి సారీకి కూడా అండి ఇలా నంబర్ చూపిస్తాను. ఒక నంబర్ ఇస్తా, ఈ సారీకి 1 నెంబర్, ఇంకొక సారీకి 2 నెంబర్, అట్లా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి. పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే మేము అమౌంట్ పే చేస్తామండి, ఈ సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయ్యారంటే మాకు ఈజీగా ఉంటుంది. మీకు ఒకటే ఆన్సర్ వచ్చేస్తుంది, ఒకటేసారి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఉందా లేదా, ఉంటే కనుక పే చేయండి అని చెప్తారు. మీరు ఎలాగో పే చేస్తామని చెప్పారు కాబట్టి. అలా కాకుండా ఉందా అని అడిగితే ఉంటే ఉంది అని చెప్తారు అండి. ఒకవేళ ఇంకొకళ్ళు ఎవరైనా అది పే చేస్తామంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఇది మాత్రం మెన్షన్ చేయండి, ఉంటే పే చేస్తాము అని చెప్పేసి. పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ పేమెంట్ పెట్టలేదు అనుకోండి, మీరు పే చేసి కూడా అది ఎవరు పే చేశారో అనేది మాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది మన దగ్గర ఉన్న కాంటాక్ట్ వేరు ఉంటుంది, వాళ్ళు పే చేసేది వేరే నెంబర్ నుంచి పే చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు డౌట్ అనమాట, ఇంకా తెలియదు ఎవరు పే చేశారు అనేది. ఇదైతే మాత్రం సారీ నెంబర్ 1. ఆల్రెడీ మీరు బ్లౌజ్ కూడా చూసారు కదా. మీ అందరికీ తెలుసు, నేను నుంచి చూపిస్తే సారీ అంతా కూడా హైలైట్ అవ్వట్లేదు. బ్లౌజ్ చూపించలేదా? ఓకే, బ్లౌజ్ కూడా చూపించలేదంటండి. ఇది మనకి బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ తో చక్కగా ఇలా ఇచ్చారు. ఓకే, ఇది కనుక మనకి హిట్ అయింది అనుకోండి, ఈ డిజైన్ సేమ్ ఇదే డిజైన్ అనేది వేరే ఫ్యాబ్రిక్స్ లో కూడా, సిల్కీ, జార్జెట్స్ లో, అట్లా అన్ని రకాల ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఇది డిజైన్ చేసేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకి మ్యాంగ్లూర్ సిల్క్ అనమాట. పైన బోర్డర్ కూడా ఇట్లా ఇచ్చారు, బ్లౌజ్ ఇలా ఉంటుంది. నేనేంటి అంటే దీంట్లో మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ నా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ ఏదో వైట్ కలర్ కనిపిస్తుంది కదా అని, సిల్వర్ కలర్ కొంచెం దగ్గరగా ఉంటది కదా అని నేను ఈ బ్లౌజ్ వేసుకుని మీకు చూపిస్తున్నాను. శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా క్లాసీ అండ్ కూల్ కలర్స్ ఉన్నాయి, బ్రైట్ గా కూడా కనిపిస్తాయి. అకేషనల్లీ ఫంక్షన్ వేర్ లాగా కూడా ఉంటాయి. శారీస్ అన్ని మీకు మ్యాట్ మీద చూపించేస్తాను. సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్ అండి. నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు. మేము ఇంకా 1 or 2 వీడియోస్ పెడుతూనే ఉంటాం కాబట్టి వాటిలో ఇంకొకటి ఏదైనా సారీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఒకటే వీడియో పెట్టి ఒకటే వెరైటీ పెట్టి దాంట్లో రెండు చీరలు అంటే కొంచెం కష్టం కదా, కాబట్టి మేము 2 వెరైటీస్ పెడతాం. ఏవైనా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. అంటే పళ్ళు అనేది సపరేట్ గా ఏం లేదండి. ఇప్పుడు నేను ఇట్లా వేసుకుని చూపించే దానికన్నా కూడా మీకు ఇక్కడైతే ఇంకా బాగా హైలైట్ అవుతుంది. చూడండి, బాందిని డిజైన్ కానీ డైయింగ్ స్టైల్ డిజైన్ కానీ అంతా బాగా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి. సేమ్ గ్రేప్ కలర్ లోనే మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు. 1 సైడ్ గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఓకే, ఈ సీక్వెన్స్ వర్క్ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అది మనకి నడుం తిరిగే వరకు కూడా, నడుం ఇట్లా ఇట్లా తిప్పుతాం కదా, నడుం వైపు నుంచి తిరిగే వరకు కూడా వస్తుంది.
ఆ తర్వాత మనకి ఈ డైయింగ్ సారీ మీద మనకి ఇట్లా సగం మాత్రమే సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కలర్ వచ్చేసి గ్రేప్ కలర్ అండి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేసుకోండి, లేదు అంటే మీకు ఇంట్లో షాంపూ వాష్ అలవాటు ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సారీ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వకుండా తీసుకోండి. నంబర్ వచ్చేసి 2. సారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి. నెమలిపించం కలర్ అంటారు కదా, ఆ కలర్ లో వచ్చింది. ఇది మనకి సమ్మర్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. మ్యాంగ్లూర్ సిల్క్ ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది. మీకు కావాలంటే కొంచెం లైట్ గా లిటిల్ బిట్ గంజి పెట్టుకోవచ్చు మీరు, అంటే కావాలి అనుకుంటే మాత్రమే. నీట్ గా ఉంటదండి సారీ అయితే మాత్రం. హ్యాంగింగ్స్ కూడా చూసారు కదా, క్లాత్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఎడ్జెస్ లో బ్లౌజ్ ఏదైనా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. టోటల్ గా పార్టీ వేర్ కలెక్షన్ సారీ లాగా ఉంటుంది. మెయింటైన్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి ఏ సారీ అయినా కానీ. ఇదిగోండి, ఇదంతానేమో పళ్ళు దగ్గర నుంచి 2.5 మీటర్స్ మనకి ఇట్లా 2.5 మీటర్స్ అంటే కరెక్ట్ గా మెజర్మెంట్ నేనేం చెప్పట్లేదు. ఇట్లా మొత్తం నడుము తిరిగే వరకు కూడా ఇది వస్తుంది సీక్వెన్స్ వర్క్. తర్వాత అంతా కూడా మనకి ఇలా డైయింగ్ స్టైల్ హాఫ్ పార్ట్, ఇంకొకటి సీక్వెన్స్ వర్క్ ఒక హాఫ్ పార్ట్ ఇలా ఇచ్చారు స్కర్ట్ బోర్డర్ లో. ఓకే, సారీ నెంబర్ వచ్చేసి 3. సారీ నెంబర్ 4. అయితే ఇంకొక విషయం ఏంటంటే అండి, దీంట్లో మనకి 2 రకాల డిజైన్స్ వచ్చినాయి. కానీ ఏదైనా రావచ్చు, మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే చూసుకోండి, మీకు డిజైన్ అనేది ఏదైనా రావచ్చు. ఇంతకు ముందు మనం చూసిన 2 సారీస్ కానీ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఉంది కదా అండి, ఇట్లా ఆల్ ఓవర్ లాగా మొత్తం వచ్చింది. ఇది ఒక డిజైన్ వచ్చింది అనమాట. అది కాకుండా ఇక్కడ బాందిని డిజైన్ మిస్ చేసి మీకు ఇక్కడ సీక్వెన్స్ వర్క్ జిగ్జాగ్ లాగా ఇచ్చారు. ఇది ఒక మోడల్ అనమాట. మీరు ఏ మోడల్ అయినా రావచ్చు. పర్టికులర్ గా ఇదే కావాలి అంటే కష్టం అండి, ఎందుకంటే మేము చూసాం ఇప్పుడు 2 రకాల డిజైన్స్ వచ్చేసాయి అనమాట. సో అన్ని మేము మళ్ళీ వెతికి ఆ డిజైనే పంపించాలి అంటే కష్టం. కాబట్టి మీకు కలర్ మాత్రమే చూసుకోండి. మీకు ఈ డిజైన్ అయినా రావచ్చు, లేదు అంటే నేను కట్టుకున్న డిజైన్ అయినా రావచ్చు. అలా అయితే కొంచెం ఆర్డర్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మొత్తం అన్ని సెట్స్ మేము చెక్ చేసి టోటల్ గా పంపాలి అంటే చాలా కష్టం అవుతుంది. బ్లౌజ్ మాత్రం మనకి సేమే వచ్చిందండి ఇట్లా. ఓకే, జస్ట్ ఇక్కడ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. నేను కట్టుకున్న దాంట్లోనేమో బాందిని డిజైన్ వచ్చింది. ఇక్కడ బాందిని డిజైన్ మిస్ చేసి ఇట్లా సర్కిల్ లాగా డిజైన్ చేశారనమాట, విత్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది. ఓకే, ఇది ఒక్కటి కొంచెం కన్సిడర్ చేయండి. నేను కూడా చూడలేదు, ఇప్పుడు ఓపెన్ చేసేసరికి ఇది డిజైన్ చేంజ్ ఉందని చెప్పేసి మిగిలిన చెక్ చేస్తే 2 రకాల డిజైన్స్ వచ్చాయక్క అని చెప్పేసి అని అన్నారు వీళ్ళు. సో నేను మీకు మళ్ళీ అందుకోసమని చెప్తున్నా, ఇదైనా చాలా బాగుంది, ఇదైనా చాలా బాగుంది. జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే చూసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది సారీ నెంబర్ 4. సారీ నెంబర్ 5. ఇందులో మనకు వచ్చిన కలర్స్ ఓన్లీ 5 కలర్స్ మాత్రమే వచ్చాయండి. కాకపోతే డిజైన్స్ ఏమో 2 రకాలు ఇచ్చారు. ఆల్రెడీ నేను మీకు పింక్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా వచ్చింది. ఇంకొకటి ఇలా వచ్చింది అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్. సారీ వచ్చేసి మీకు ఇది బాటిల్ గ్రీన్ కలరే, కానీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. సమ్మర్ కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ సారీ. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేలాగా మనకి ఇట్లా నడుము తిరిగే వరకు మాత్రమే మనకి ఇక్కడ ఈ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అండ్ బాందిని డిజైన్ కూడా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. క్లాసీ కలర్స్ అండి, చాలా బాగుంటాయి. సారీస్ అన్ని కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇది మనకి కుచ్చిల పార్ట్ లో పైన మనకు వస్తుంది కదా, ఎట్లాగో కనిపించదు. మళ్ళీ కింద సీక్వెన్స్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. సారీ నెంబర్ వచ్చేసి 5 నెంబర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి మాకు వాట్సాప్ చేయొచ్చు. అలాగే కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి. ఇప్పుడు ఏవైనా 2 సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఈ సారీస్ లోనే మీరు 2 సారీస్ ఎవరికి నీడ్ ఉంటుందండి, ఉండదు కదా, ఏదైనా ఒకటంటే తీసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఛాన్స్ ఉండాలి కాబట్టి నేను ఇంకొక 2 వెరైటీస్ ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అవి కూడా చూడండి, మీకు ఏమన్నా నచ్చితే అదొకటి ఇదొకటి చేసుకుంటే కనుక మీకు కొరియర్ ఛార్జ్ ఏదైతే ఉందో అది మీకు సేవ్ అవుతుంది. ఒకసారి అవి కూడా చూద్దాం. సారీ నెంబర్ 6 డాలర్ సిల్క్. మీ అందరికీ తెలుసు, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, రేట్ కూడా చాలా తక్కువ. ఓకే, సారీ కాస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తామండి. ప్రతి ఒక్క సారీకి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది, చూసుకోవచ్చు. అంటే వెరైటీకి చేంజ్ అవుతుంది. ఇది మనకి కొంచెం మ్యాంగో ఎల్లో కలర్ తో ఇక్కడ మనకి పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ ఇది మ్యాంగో ఎల్లో కలర్ తో మనకి ఇక్కడ పళ్ళు ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ కలర్ బేస్ మాత్రం క్రీమ్ కలర్ అండ్ లైట్ వీట్ కలర్ ఉంటుంది. దాని మీద గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో చక్కగా మొత్తం సారీ అంతా కూడా లీఫ్ డిజైన్. 2 సైడ్స్ మనకి వీవింగ్ బోర్డర్స్. ఇది ఫాయిల్ ప్రింట్ కాదు, వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి.
ఓకే, సారీ నెంబర్ 6. ఇందులో ఇంకొక కలర్ ఉంది, కనకాంబరం కలర్, అది కూడా చూపిస్తాను. సారీ నెంబర్ 7. నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దాంట్లోనే ఇది మనకి కనకాంబరం కలర్ లో వచ్చిందనమాట. 2 సైడ్స్ కనకాంబరం కలర్ బోర్డర్, మధ్యలో కూడా గ్రే అండ్ కనకాంబరం కలర్ తోనే వచ్చింది. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. రోజువారీకి కానీ ఆఫీస్ పర్పస్ కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ సారీస్ ని మనం. ఇక్కడ మనకి డార్క్ పీచ్ కలర్ లో పళ్ళు అనేది ఇచ్చారు అండ్ పీచ్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఓకే, సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది, ఫుల్ చాలా మంచిగా కనిపిస్తుందండి సారీ అంతా. ఇందులో మనకి 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సారీ నెంబర్ 7. సారీ నెంబర్ వచ్చేసి 8 నెంబర్. దువ్వాడ పట్టు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. చాలా సిల్కీ అండ్ సాఫ్ట్ పట్టు అన్నమాట. చాలా బాగుంటుందండి. దీంట్లో మనకి రకాలు కూడా ఉన్నాయి. సాఫ్టీ అని కూడా ఒక వెరైటీ వస్తుంది, అది మళ్ళీ మీకు తక్కువ రేట్కి వచ్చేస్తుంది. అది కూడా మన దగ్గర ఉంది. నేను ఒక వీడియోలో ఎప్పుడోకప్పుడు ఒకసారి అది చూసి పెడతాను. ఇది వచ్చేసి మనకి దువ్వాడ పట్టు అండి. ఇది మనకి పళ్ళు పార్ట్ లో మరూన్ రెడ్ కలర్ ఇచ్చేసి దాని మీద పీకాక్స్ డిజైన్ చేశారు. ఇది మనకి బ్లౌజ్ విత్ పీకాక్ బోర్డర్ తో సహా మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఇవి మనకి ఓన్లీ 4 సారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దువ్వాడ పట్టులో. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ మీద ఒక స్మాల్ సైజ్ 0 సైజ్ చెక్స్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి రుద్రాక్ష డిజైన్ అనేది యాడ్ చేశారు. మొత్తం ఉంటుందండి సారీ అంతా కూడా ఇదే డిజైన్. మళ్ళా ఇక్కడ మీకు బ్లౌజ్ దగ్గర ప్లెయిన్ రావడము అట్లా ఏమి ఉండదండి. అంటే మన కట్ అంచు దగ్గర నుంచి కూడా మీకు డిజైన్ అనేది ఉంటుంది. ఓకే, దువ్వాడ పట్టులో ఈ సారీ చూస్తున్నాం. సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9. ఇందులో మనకి 2 కలర్స్ ఉంటాయండి. ఒకటి గ్రీన్ అండ్ పింక్ కలర్ అన్నమాట. ఇది పంచాంగిని సిల్క్స్ అని చెప్పేసి బ్రాండెడ్, మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మనం ఈ సారీస్ ని పెట్టాము. ఇది శ్వేతాంబర్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. దీంట్లో రకరకాలు ఉంటూ ఉంటాయి. ఇది మనకి చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంది అండి. సారీ కాస్ట్ అయితే మాత్రం సారీ నెంబర్ 9. మీకు అన్ని కూడా ఈ కార్నర్ లో రేట్ మెన్షన్ చేస్తాము. ఏ నంబర్ కి పే చేయాలి అనేది ఈ కార్నర్ లో మెన్షన్ చేస్తాం. చక్కగా మీరు చూడండి, వీడియోస్ ఎండింగ్ వరకు చూసి మీరు చక్కగా మీకు ఏ సారీ అయినా నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. ఇదంతా ప్రింటెడ్ మోడలే వస్తుందండి. ఇక్కడ చూడండి, మీకు పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ తో అండ్ గ్రే కలర్ తో మనకి ఇట్లా ప్రింటెడ్ మోడలే ఇచ్చారు. వీవింగ్ కాదు, ఇది ప్రింటెడ్ మోడల్ అన్నమాట. ఓకే, ఎడ్జెస్ లో మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అంటే సారీ 2 కలర్స్ ని యాడ్ చేస్తూ ఇట్లా సిల్క్ థ్రెడ్ తో కుచ్చులు కూడా ఇచ్చారు. ఇది మనకి బ్లౌజ్ అండి, ప్రింటెడ్ మోడల్. ఇందులో ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నేను 2 సారీస్ తీసుకున్నానండి. లాస్ట్ టైం ఆ 2 సారీస్ కూడా కట్టుకుని నేను మీకు చూపించాను. అంటే ఇవి కాదు, ఇదే ఫ్యాబ్రిక్, ఇదే టైప్ ఆఫ్ డిజైన్, జస్ట్ కలర్ చేంజ్ అన్నమాట అంతే. అప్పుడు వేరే కలర్స్, ఇప్పుడు వేరే కలర్స్ తెప్పించాము. పైన మనకి సిల్వర్ కలర్ వీవింగ్ లో వచ్చిందండి ఇది బోర్డర్. తర్వాత పింక్ కలర్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కలర్ తో డిజైన్ వచ్చింది. కింద వచ్చేసరికి మొత్తం లీఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్ లీఫ్ డిజైన్ అండ్ సిల్వర్ కలర్ అండ్ మల్టీ కలర్ లో వచ్చేలాగా థ్రెడ్ కూడా వీవింగ్ లోనే వచ్చేసింది. ఇది శారీ టోటల్ గా లుక్ అన్నమాట. సేమ్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్ లో ఇంకొక కలర్ ఉంది, అది కూడా నేను చూపిస్తా. ఆ కలర్ కూడా చాలా బాగుంది. ఇవి మనకి రోజువారీ సారీస్ అయితే కాదు అండి, ఇది మనకి ఫ్యాన్సీ సారీ కింద వస్తుంది. సారీ నెంబర్ 9. సారీ నెంబర్ 10 మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అన్నమాట ఇది. ఈ సారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బేస్ లో వచ్చిందండి. ఎల్లో కలర్ మీద పింక్ కలర్ కాంబినేషన్. సేమ్ మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ లో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ యాజ్ టీజ్ డిజైన్ అనేది దీని మీద కూడా కవర్ చేశారు. యాజ్ టీజ్ వస్తుందండి, ఏ మాత్రం డౌట్ లేకుండా సేమ్ ఉంటది. జస్ట్ కలర్స్ మాత్రమే మీకు చేంజ్. పళ్ళు బోర్డర్ కలర్ కూడా మనకి సేమే ఉంటుంది అనమాట. జస్ట్ మిడిల్ పార్ట్ లో ఎల్లో కలర్ మాత్రమే చేంజ్ అయింది. ఇది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది. ఓకే, సారీ నెంబర్ 10. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తారు కదా, ఇప్పటి వరకు కూడా చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి. మంచి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్నీ కూడా మేము పరిచయం చేస్తూ ఉంటాం. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకి మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మధ్యలో ఇంకా ఏవో ఒక వీడియోస్ పెడుతూనే ఉంటామండి. చక్కగా చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ కమెంట్ ని మాత్రం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయకుండా మానకండి. ఎందుకంటే అది ఇంకొంతమంది సిస్టర్స్ కి రివ్యూ లాగా యూజ్ అవుతుంది. పాపం చాలా మంది సిస్టర్స్ ఎవ్రీడే చాలా ఓపిక్ గా నా కోసం ఒక కొన్ని సెకండ్స్ అనేది నా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన స్టేటస్, మన లింక్ ఏదైతే ఉందో మీ స్టేటస్ లో కూడా పెట్టుకుంటారు, వాట్సాప్ స్టేటస్ లో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.